హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది నా బర్త్డే వీడియో అనమాట. బయటకు వెళ్తున్నాం మేము, అంటే బయట సెలబ్రేట్ చేసుకుందామని. కరెక్ట్గా మేము బయటకు వెళ్ళేసరికి క్లైమేట్ మారిపోయింది, వర్షం వస్తుంది అనమాట. అందుకే వెళ్ళేటప్పుడు ఆగి మధ్యలో ఇవి తినాలనిపించి తింటున్నాం మేము. ఈ ఇయర్ బర్త్డే నాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే చెప్తాను. ఈ ఇయర్లోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది, అదొకటి. మళ్ళీ 2025లోనే ఇప్పుడు నాది 25th బర్త్డే అనమాట. అంటే 25th కంప్లీట్ అయ్యి 26 వస్తాయి. అందుకని నాకు కొంచెం ఇది స్పెషల్ బర్త్డేలా కొంచెం సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను నేను. అంటే ఎవ్రీ బర్త్డే నాది కొంచెం స్పెషల్గానే సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ ఇయర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడం వల్ల ఈ బర్త్డే ఇంకా స్పెషల్ అయింది. అండ్ నా బర్త్డే మంత్లో ఇప్పుడు నాకు 4th మంత్ అనమాట. అండ్ ఇది మేము బయట బుక్ చేసుకున్నాం ఇలా. నాకు పర్సనల్గా డెకరేషన్ చాలా బాగా నచ్చింది. అంటే నేను ఒకలా ఉంటుంది అనుకుని నార్మల్గా ఇచ్చాము, అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. కానీ డెకరేషన్ మాత్రం ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. దీంట్లో హైలైట్ ఏంటంటే కేక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా కేక్ దగ్గర లైటింగ్ వచ్చేలా ఫ్లవర్స్ పెట్టారు కదా, అది నేనే పెట్టమని చెప్పాను. దానివల్ల కేక్ ఇంకా లుక్ ఎక్కువ వచ్చింది. అది కూడా ఈ బర్త్డే నాకు స్పెషల్గా ఉండాలి, బాగా గుర్తుండిపోవాలని తను బాగా సెలబ్రేట్ చేశాడు నాకు. అండ్ ఈ బర్త్డే వీడియో రికార్డ్ చేసే టైంకి నాకు 4th మంత్. అప్పటికి నాకు అసలు హెల్త్ సరిగ్గా అంతలా లేదు. 2-3 మంత్స్లో అయితే నేను అసలు వీడియోయే రికార్డ్ చేయలేదు ఏది. ఎందుకంటే నేను ఫుడ్డే సరిగ్గా తినేదాన్ని కాదు, ఏది నాకు పడలేదన్నమాట, స్మెల్స్ కానీ ఏమీ ఫుడ్. సో దానివల్ల నాకు చాలా నీరసంగా ఉండేది. 3rd మంత్ ఒకటే నేను వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు, అసలు లేవలేనంతలా ఉన్నానన్నమాట. ఇప్పుడు కూడా రెడీ అవ్వే అంత ఓపిక కూడా లేదు నాకు, అందుకే సింపుల్గా ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను అంతే. కానీ బ్యాక్గ్రౌండ్కి డెకరేషన్కి నా అవుట్ఫిట్ బాగా సూట్ అయింది. ఎందుకో తెలీదు, నాకు బర్త్డేస్ అన్న ఏదైనా ఒకేషన్స్ మనం సెలబ్రేట్ చేసుకుందామా అన్న నాకు బాగా నచ్చుతుంది. అండ్ నా బర్త్డే వచ్చేసరికి నాకు ఆ రోజు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. పర్టికులర్ రీజన్ అంటూ ఏముండదు, నా బర్త్డే అనే కాదు, ఆది బర్త్డే అయినా సరే నాకు ఎవరికైనా సర్ప్రైజెస్ వాళ్ళని ఆ రోజు స్పెషల్గా ట్రీట్ చేయడం అలా నాకు నచ్చుతుంది, వేరే వాళ్ళ బర్త్డేస్కి అయినా కూడా. అండ్ కొన్ని రీల్స్ చేశాను తర్వాత. జరిగేది ఏదైనా చిన్నదైనా కానీ దాన్ని ఒక మెమరబుల్ మూమెంట్ లాగా క్రియేట్ చేసి దాన్ని మెమరీలా ఉంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ డ్రెస్ నేను అమెజాన్లోంచి తీసుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి కూడా నేను క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేశాను అనమాట, అది కూడా చాలా బాగా వచ్చింది. కుదిరితే అది నేను షార్ట్ వీడియోలా పెడతాను, పిక్స్ వీడియో. నాకు తెలిసినంత వరకు సెలబ్రేషన్స్ అంటే కొంతమందికి నచ్చచ్చు, మేబీ చాలామందికి నచ్చకపోవచ్చు కూడా. కానీ నాకు తెలిసినంత వరకు నా లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని నేను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను కుదిరినంత వరకు. ఇక్కడ అది నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట, క్యూట్గా భలే అనిపించింది నాకు ఆ గిఫ్ట్. వాయిస్ రికార్డ్ చేస్తుంటే నాకు బ్రీతింగ్ సరిగ్గా అంటే అంత పర్ఫెక్ట్గా మాట్లాడేలా అంత రావట్లేదు. అంటే మనసు కొంచెం పెరిగే కొద్దీ మాట్లాడుతుంటే కొంచెం మాట్లాడలేకపోతున్నాను. అది మరి అందరికీ ఎలానే ఉంటుందో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ నైట్ కూడా అది కేక్ కటింగ్ చేయించారు, కానీ అది నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను, అంటే రికార్డ్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా అప్పటికప్పుడు ఇచ్చేసరికి ఇంకా నేను అదేమీ రికార్డ్ చేయలేకపోయాను అనమాట. ఇంకా మేము ఇప్పుడు 4th మంత్ అవుతుంది కాబట్టి నాకు ప్రెగ్నెన్సీలో ఆ 4th మంత్ కొంచెం మెమరీగా ఉంటుందని 4th మంత్కి 4 ఫొటోస్ కూడా తీసుకున్నాం. 4th మంత్ అని చెప్పి 4 నెంబర్ ఉన్న క్యాండిల్ పెట్టి తీసుకున్నాం అనమాట పిక్స్. అండ్ ఇక్కడ నుంచి ఇవన్నీ మేము ఆ రోజు తీసుకున్న పిక్స్ అన్నీ పోస్ట్ చేశాను. So that's it for today video guys. Please do like, share and subscribe to my channel. అండ్ ఫైనల్గా ఇయర్ బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి, నచ్చిందా లేదా అని. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. బాయ్ గైస్.